ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారిని వచ్చి వారి మద్దతు వారి సందేశం ఇవ్వమని కోరుకుంటున్నాను. సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం ఒకే కాదు మన విజయాలు అచ్చెన్నాయుడు వస్తున్నాడు, తర్వాత ముందులో పురంధేశ్వరి, అలాగే నాదెండ్ల మనోహర్ వచ్చి ఒక కారుగా వచ్చి మరికొంతమంది ఎవరైతే నాయకులు మనం సంపూర్తిగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వస్తారు. గవర్నమెంట్ కలిసి రాజ్భవన్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈరోజు శాసనసభ పక్ష సమావేశంలో జరిగిన అంశాలు గవర్నమెంట్ పూర్తిగా వివరించడంతో పాటు రేపు రోజున సమాచారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరు వస్తున్న అంశాలు పూర్తి గవర్నమెంట్ స్పందిస్తారు. రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించరు. దానికి సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ జరగడంతో మొత్తం అధికారికంగా చంద్రబాబు ఎంపిక చాలా పూర్తిగా ఉంటుంది. రేపు మనం తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇది ఒక అరుదైన అనుభవం, నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఘట్టం. దీనికి మిమ్మల్ని అందరినీ ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈ రోజు నుంచి